ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనతో మాట్లాడుచున్న మాట. దావీదు భక్తుడు రాసిన కీర్తన. దేవుడికి దావీదు భక్తుడు ఇలాగూ ప్రార్థించారు. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అవును, దావీదు భక్తుడు ప్రార్థన చేయగా, దేవా నీవు నన్ను స్వస్థపరచని ప్రార్థన చేయగా దావీదు భక్తుడు గారిని దేవుడు స్వస్థపరిచాడు. అలాగే ఈ దినము నీవు ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఒకవేళ అనారోగ్యంతో బలహీనతో బాధపడుతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నావా, జాబు లేదని బాధపడుతున్నావా, వివాహం కావట్లేదని బాధపడుతున్నావా, గర్భఫలం లేదని బాధపడుతున్నావా, నీ యొక్క ఏ సమస్య అయినప్పటికి కూడా దేవునికి మొర్ర పెడితే కనుక దేవుడు నీకు ఉత్తరమిస్తాడండి. అవునండి, దావీదు భక్తుడు ప్రార్థన చేయగా దావీదు భక్తుడిని స్వస్థపరిచిన దేవుడు నీవు కూడా ప్రార్థన చేయగా దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించి సమాధానం దయచేస్తాడు. అవునండి, నీకున్న ప్రతి సమస్య దేవుని పాదంలో చెంతకు తీసుకురా, దేవునికి మొర్రపెట్టు, కన్నీటితో దేవునికి విజ్ఞాపన చేస్తే కనుక నీ యొక్క కన్నీటిని తీసివేసి నీ యొక్క జీవితంలో అట్టి అద్భుత కార్యం దేవుడు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుందాం. దేవునికి ప్రార్థించండి, దేవుని యొక్క అనేక మేలు పొందండి. దేవుడి కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ. అవును తండ్రి ప్రభా, దావీదు భక్తుడు నీకు మొర్రపెట్టగా దావీదు భక్తుడు ప్రార్థన ఆలకించి దావీదు భక్తుని స్వస్థపరిచిన దేవ, ఈనాడు అనేక మంది బిడ్డలను ఎవరు ఏ సమస్యతో నీకు మొర్రపెడుచున్నారు, ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేసి వారి యొక్క జీవితం నీ అద్భుత కార్యం జరిగించి వారి ద్వారా నీ నామాన్ని మరింతగా మహిమకరత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.